అందరికీ నమస్కారం. ముందుగా శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మీ కుటుంబ సభ్యులందరికీ అష్టైశ్వర్యాలు కలగాలని, మంచి ఆరోగ్యంగా ఉండాలని, మీరు చేపట్టిన సకల కార్యములయందు విజయం ప్రాప్తించాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాము. మేషరాశివారి శ్రీ విశ్వావసునామ సంవత్సర 2025-2026 ఉగాది ఫలితాలు. ఆదాయం వ్యయం రాజపూజ్యం అవమానం మరియు కుటుంబం, ఆరోగ్యం ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు, విద్యార్థులకు, ప్రేమికులకు అలాగే వివాహితులకు శ్రీ విశ్వావసు నామ సంవత్సర 2025 ఉగాది ఫలితాలు ఎలా ఉన్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే దయచేసి వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మీరు స్కిప్ చేయకుండా చూడటం వల్ల ప్రతి విషయాన్ని క్షుణ్ణముగా తెలుసుకోగలుగుతారు. అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు మరియు కృత్తికా నక్షత్రం 1వ పాదములో జన్మించినవారు మేషరాశికి చెందుతారు. మేషరాశివారికి ఈ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 7. మేషరాశివారికి ఈ సంవత్సరం మీకు మిశ్రమ ఫలితాలను తీసుకువస్తుంది. మార్చి 30న శని మీన రాశిలోకి ప్రవేశించడంతో మీకు 7.5 ఏళ్ల శని దోషం ప్రారంభమైంది. దీని కారణంగా చేసే పనులు వెంటనే పూర్తి కావడం కష్టమవుతుంది. ఎక్కువ శ్రమించవలసి వస్తుంది, తిప్పలు ఎదురవుతాయి. అయితే నిరాశ చెందవలసిన అవసరం లేదు. ఎందుకంటే మే నెల తర్వాత అనుకూలం మే 18న రాహువు కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు. ఇది మీకు కొంత ఉపశమనాన్ని అందిస్తుంది. అలాగే మే 25న గురువు మిథున రాశిలోకి ప్రవేశించడంతో మీకు మరింత మెరుగైన ఫలితాలు లభిస్తాయి. ఈ సంవత్సరం మీ అదృష్ట 75% ఉంటుంది. అనుకున్న పనులు కాస్త ఆలస్యంగానైనా పూర్తవుతాయి. మీ జీవితంలో రకరకాల మార్పులు వస్తాయి. కొన్ని మంచివి, కొన్ని సవాలుతో కూడుకున్నవి. ముఖ్యంగా సంవత్సరం 2వ భాగంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. మీ బుద్ధి, తెలివితేటలతో ఎదురయ్యే సమస్యలను అధిగమించగలరు. గణపతి స్తోత్రాలు, నవగ్రహ స్తోత్రాలు పఠించడం వలన మీకు మంచి ఫలితాలు లభిస్తాయి. మేషరాశివారి కుటుంబ జీవితం ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతోందో ఇప్పుడు తెలుసుకుందాం. మేషరాశివారికి ఈ సంవత్సరం కుటుంబ జీవితం సాధారణంగా సంతోషకరంగా సాగుతుంది. అయితే శని ప్రభావం వలన కుటుంబ సభ్యులతో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఏర్పడవచ్చు. మీరు సహనంతో వ్యవహరించడం చాలా ముఖ్యం. పెద్దలతో మాట్లాడేటప్పుడు మీ మాటలు జాగ్రత్తగా ఎంచుకోండి. కుటుంబంలో అపార్థాలు రాకుండా చూసుకోవడం మీ బాధ్యత. అప్పుడప్పుడు కుటుంబంతో కలిసి బయట విహారయాత్రలకు వెళ్లడం వలన ఆనందకరమైన క్షణాలు జీవితంలో చేరుతాయి. సంవత్సరం మొదటి భాగంలో కుటుంబంలో కొన్ని ఆర్థిక ఒడిదుడుకులు ఉన్నప్పటికీ 2వ భాగంలో పరిస్థితులు మెరుగుపడతాయి. కుటుంబ సభ్యులతో ప్రేమగా సంభాషించడం, వారి అభిప్రాయాలను గౌరవించడం వలన సంబంధాలు బలపడతాయి. బంధుమిత్రులతో విభేదాలు రాకుండా ముందే జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబంలో పెద్దలకు ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. వారిని ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించడం ఉత్తమం. సంవత్సరం చివరి భాగంలో శుభకార్యాలు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. మేషరాశివారి ఆరోగ్యం ఏ విధంగా ఉండబోతోందో ఇప్పుడు తెలుసుకుందాం. మేషరాశివారికి ఈ సంవత్సరం ఆరోగ్య విషయంలో మరింత శ్రద్ధ అవసరం. శని ప్రభావం వలన అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదముంది. ముఖ్యంగా కాళ్ళు, మోకాళ్ళు, నడుము నొప్పులు, నరాల సమస్యలు వచ్చే అవకాశముంది. ఒత్తిడి వలన తలనొప్పి వచ్చే అవకాశం కూడా ఉంది. రోజూ వ్యాయామం చేయడం, యోగా చేయడం వలన అనేక ఆరోగ్య సమస్యలను నివారించవచ్చు. మీ ఆహారపు అలవాట్లను క్రమబద్ధీకరించుకోండి. మే 25న గురువు మిథునరాశిలోకి ప్రవేశించిన తర్వాత మీ ఆరోగ్యంలో మెరుగుదల కనిపిస్తుంది. బయట ఆహారం తినడాన్ని తగ్గించండి. సక్రమంగా విశ్రాంతి తీసుకోవడం, సరైన సమయానికి భోజనం చేయడం, మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడం చాలా ముఖ్యం. రోజూ కాసేపు నడవడం, పండ్లు, కూరగాయలు ఎక్కువగా తినడం వలన మీ రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే రోజు ఉదయం సూర్యుని దర్శనం చేసుకోవడం, సూర్య నమస్కారాలు చేయడం వలన శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. మేషరాశి ఉద్యోగస్తులకు ఏ విధంగా ఉండబోతోందో ఇప్పుడు తెలుసుకుందాం. మేషరాశి ఉద్యోగులకు ఈ సంవత్సరం కొన్ని సవాళ్లతో కూడుకొని ఉంటుంది. శని ప్రభావం వలన కార్యాలయంలో మీ ప్రాభవం కొంత తగ్గే అవకాశం ఉంది. సహోద్యోగులతో అభిప్రాయ భేదాలు రావచ్చు. అధికారులతో మాట్లాడేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. దూర ప్రాంతానికి బదిలీ అయ్యే అవకాశం ఉంది. సంవత్సరం 2వ భాగంలో ఆకస్మిక బదిలీలు కూడా సంభవం. కొత్త పరిసరాలకు అలవాటు పడటానికి కొంత సమయం పడుతుంది. అయితే దీనిని ఒక సకారాత్మక మార్పుగా స్వీకరించండి.
మే 25న గురుప్రభావం వలన మీ ఉద్యోగం నుండి వచ్చే ఆదాయం పెరుగుతుంది. మీరు కష్టపడి చేసిన పనికి గుర్తింపు లభిస్తుంది. వర్క్ ఫ్రం హోం అవకాశాలు కూడా లభించవచ్చు. మీ నైపుణ్యాలను పెంచుకోవడానికి ఇది మంచి సమయం. కొత్త కోర్సులు, శిక్షణ తరగతులకు హాజరు కావడం వలన మీ కెరీర్ మెరుగుపడుతుంది. నిరుద్యోగులకు సంవత్సరం మధ్య భాగం నుండి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. మేషరాశివారి ఆర్థిక స్థితి ఏ విధంగా ఉండబోతోందో ఇప్పుడు తెలుసుకుందాం. మేషరాశివారికి ఈ సంవత్సరం ఆర్థిక విషయాలలో కొంత జాగ్రత్త అవసరం. ముఖ్యంగా సంవత్సరం మొదటి భాగంలో ఆదాయం కన్నా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. అనుకోని ఖర్చులు, వైద్య ఖర్చులు, అనవసర ప్రయాణాలు మీ ఆర్థిక పరిస్థితిని ప్రభావితం చేస్తాయి. మే 25 తర్వాత గురువు మిథునరాశిలోకి ప్రవేశించడంతో మీ ఆర్థిక స్థితిలో క్రమంగా మెరుగుదల వస్తుంది. ఆదాయం కొద్దిగా పెరుగుతుంది. ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. అయితే పొదుపు విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. నవంబర్ నెల తర్వాత రాహువు ప్రభావం వలన అనూహ్యమైన ఆదాయ మార్గాలు కూడా వస్తాయి. పాత బాకీలు తిరిగి వచ్చే అవకాశముంది. గత కాలంలో చేసిన పెట్టుబడుల నుండి లాభాలు వస్తాయి. స్థిరాస్తి కొనుగోలు, భారీ ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడానికి సంవత్సరం చివరి భాగం మంచిది. రుణాలు తీసుకోవడంలో మాత్రం ఎక్కువ జాగ్రత్త వహించాలి. అత్యవసర అవసరాల కోసం కొంత డబ్బును కేటాయించి దాచుకోవడం మంచిది. మేషరాశి వ్యాపారస్తులకు ఏ విధంగా ఉండబోతోందో ఇప్పుడు తెలుసుకుందాం. మేషరాశి వ్యాపారస్తులకు ఈ సంవత్సరం మొదటి భాగంలో కొంత మందగమనంగా ఉంటుంది. శని ప్రభావం వలన వ్యాపారంలో అనుకోని అడ్డంకులు, ఆటంకాలు ఎదురవుతాయి. వ్యాపార భాగస్వాములతో విభేదాలు రావచ్చు. ఆర్డర్లు తగ్గే అవకాశముంది. మే 25 తర్వాత పరిస్థితులు కొంత మెరుగుపడతాయి. గురు ప్రభావం వలన కొత్త వ్యాపార అవకాశాలు, ప్రాజెక్టులు లభిస్తాయి. మీ వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి, కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం. అయితే పెద్ద నిర్ణయాలు తీసుకునే ముందు నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిది. స్టాక్ మార్కెట్, ఆన్లైన్ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టేవారు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారానికి సంబంధించిన పత్రాలను జాగ్రత్తగా ఉంచుకోవాలి. సంవత్సరం చివరి భాగంలో వ్యాపారంలో నూతన ఒప్పందాలు, భాగస్వామ్యాలు ఏర్పడతాయి. వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి, కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టడానికి అనుకూలమైన సమయం. కస్టమర్ల అవసరాలను అర్థం చేసుకుని వాటికి అనుగుణంగా మీ వ్యాపార వ్యూహాలను రూపొందించుకోండి. మేషరాశి వివాహితులకు ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలతో ఉంటుంది. కానీ వివాహం కోసం ఎదురు చూస్తున్నవారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. మే నెల తర్వాత పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. అనుకున్న సంబంధాలు కుదురుతాయి. మీ అభ్యర్థులకు, విలువలకు సరిపోయే జీవిత భాగస్వామి లభిస్తారు. మీ కుటుంబం నుండి మంచి మద్దతు లభిస్తుంది. పెద్దలు మీ అభిప్రాయాలకు విలువ ఇస్తారు. కొందరికి సంప్రదాయ పద్ధతిలో పెళ్లి కుదిరే అవకాశముంటే, మరికొందరికి ప్రేమ వివాహం ద్వారా జీవిత భాగస్వామిని పొందే అవకాశం ఉంది. అయితే వివాహ సంబంధాలను ఎంపిక చేసుకునేటప్పుడు తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. జాతకాలు, కుటుంబ నేపథ్యం, విద్యా అర్హతలు ఇవన్నీ పరిశీలించిన తర్వాతే నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఎదుటి వ్యక్తి పట్ల సానుకూల వైఖరితో ఉండటం మంచిది. సంవత్సరం చివరి భాగంలో వివాహం జరిగే అవకాశం ఉంది. పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు, ఖర్చుల విషయంలో ముందస్తు ప్రణాళిక వేసుకోవడం మంచిది. కేతువు ప్రభావం వలన వివాహానికి సంబంధించిన ఖర్చులు ఎక్కువగా ఉండవచ్చు. బడ్జెట్ ప్రకారం ప్లాన్ చేసుకోవడం ఉత్తమం. మేషరాశికి చెందిన విద్యార్థులకు ఈ సంవత్సరం మంచి ఫలితాలను అందిస్తుంది. అయితే ఎక్కువ శ్రమ, పట్టుదల అవసరం. శని ప్రభావం వలన ఒక్కొక్కసారి పరీక్షలలో ఒత్తిడి, ఆందోళన పెరగవచ్చు. మీరు ప్రశాంతంగా, ఏకాగ్రతతో చదవడం మంచిది. మే నెల తర్వాత గురువు ప్రభావం వలన మీ చదువులో మంచి పురోగతి ఉంటుంది. కొద్ది ప్రయత్నంతోనే మంచి ఫలితాలు సాధిస్తారు. పోటీ పరీక్షలలో వెనుకబడినవారికి ఇది మంచి అవకాశం. ఎక్కువ అవకాశాలు లభిస్తాయి. కొత్త భాషలు, నైపుణ్యాలను నేర్చుకోవడానికి ఇది అత్యంత అనుకూలమైన సమయం. విదేశీ విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి సంవత్సరం రెండవ భాగంలో మంచి అవకాశాలు వస్తాయి. స్కాలర్షిప్లు పొందే అవకాశముంది. ఆన్లైన్ కోర్సులు, నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాలు చేయడం వలన మీ కెరీర్కు బలం చేకూరుతుంది. క్లాస్రూమ్ బోధనతో పాటు స్వయంగా నేర్చుకోవడానికి కూడా ప్రాధాన్యం ఇవ్వండి. అత్యంత కఠినమైన విషయాలను కూడా సులభంగా నేర్చుకోగలరు. మేషరాశికి చెందిన ప్రేమికులకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా సాగిపోతాయి. మీ ప్రేమపాత్రుని ప్రేమను, విశ్వాసాన్ని పొందగలరు. ముఖ్యమైన నిర్ణయాలను కలిసి తీసుకోవడం వలన సంబంధం బలపడుతుంది. అయితే శని ప్రభావం వలన కొన్ని సమయాలలో అపార్థాలు, చిన్న చిన్న గొడవలు రావచ్చు. సహనంతో,
నిజాయితీగా మాట్లాడడం వలన వీటిని అధిగమించవచ్చు. మీ ప్రేమ, అభిమానం సంబంధంలో తాజాదనం నింపుతాయి. ఎదుటి వ్యక్తి అభిప్రాయాలను, భావాలను గౌరవించడం వలన ప్రేమ సంబంధం బలపడుతుంది. ఉమ్మడి ఆసక్తులు, హాబీలు ఉండటం వలన మీరు మరింత దగ్గరవుతారు. అప్పుడప్పుడు చిన్న చిన్న బహుమతులు ఇవ్వడం, సర్ప్రైజ్లు ఇవ్వడం వలన ప్రేమను మరింత ప్రకటించవచ్చు. కుటుంబ సభ్యులు మీ ప్రేమను అంగీకరించడానికి మే నెల తర్వాత అనుకూలం. సంవత్సరం చివరి భాగంలో కొందరికి వివాహానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. ప్రేమలో నిజాయితీ, అవగాహన వంటి విలువలను పాటించడం వలన జీవితాంతం ఆనందం పొందవచ్చు. మేషరాశి స్త్రీలకు ఏ విధంగా ఉండబోతోంది అంటే, మేషరాశి స్త్రీలకు మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ దీర్ఘకాలిక లక్ష్యాలను సాధించడానికి ఇది మంచి సంవత్సరం. ఏలినాటి శని ప్రభావం ప్రారంభం కావటం వలన కుటుంబ బాధ్యతలు, ఇంటి పనులు పెరగవచ్చు. ప్రారంభంలో ఆరోగ్య సమస్యలు, ముఖ్యంగా రక్తహీనత, హార్మోన్ సంబంధిత సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. అలాగే తల్లులకు పిల్లల బాధ్యతలు పెరగవచ్చు, అందువలన వారిపై శ్రద్ధ పెట్టవలసి ఉంటుంది. శారీరక ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించి, ఆహార నియమాలను పాటించి, వ్యాయామం చేయడం మంచిది. అలాగే భర్తతో కొన్ని విభేదాలు తలెత్తవచ్చు, ఎందుకంటే ఇరువురూ తమ గౌరవాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తారు. మీ ఇరువురు మధ్య ఇతరుల జోక్యం కారణంగా కూడా పొరపొచ్చాలు రావచ్చు. సహనం, ఓర్పు, స్పష్టత, నిజాయితీతో కూడిన సంభాషణల ద్వారా ఈ సమస్యలను పరిష్కరించుకోవచ్చు. ఇక మే 25న గురువు 3వ ఇంటిలో ప్రవేశించడం వలన స్త్రీలకు ఆత్మవిశ్వాసం, సామాజిక గుర్తింపు పెరుగుతుంది. ఉద్యోగం చేసే స్త్రీలకు పదోన్నతి, జీతం పెరుగుదల లభిస్తుంది. వ్యాపారం చేసే స్త్రీలకు కొత్త భాగస్వామ్య అవకాశాలు లభిస్తాయి. రాహువు 11వ ఇంటిలో సంచారం వలన కుటుంబంలో ఆధిపత్యం, హోదా పెరుగుతుంది. మీ ప్రయత్నాలు, ప్రణాళికలు, కార్యక్రమాలకు కుటుంబం నుండి సహకారం లభిస్తుంది. కేతువు 5వ ఇంటిలో సంచరించడం వలన పిల్లల విషయంలో కొన్ని ఆందోళనలు తలెత్తవచ్చు, కాబట్టి వారి చదువు, ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి. ఒకవేళ మీరు ఉద్యోగం చేయాలనుకుంటే మే 25 తర్వాత ఇది మంచి సమయం, ఎందుకంటే మే 25న గురువు మిథున రాశిలోకి ప్రవేశించడంతో మీకు మరింత మెరుగైన ఫలితాలు లభిస్తాయి. గురు ప్రభావం వలన మీకు కొత్త అవకాశాలు లభిస్తాయి. ఈ సంవత్సరం మేషరాశివారికి ఎదురయ్యే సమస్యలకు కొన్ని పరిహారాలు. ప్రతిరోజూ ఉదయం గణపతి స్తోత్రాన్ని పఠించడం వలన ప్రారంభించే పనులలో అడ్డంకులు తొలగిపోతాయి. సూర్య నమస్కారాలు చేయడం వలన శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. సూర్య మంత్రాన్ని పఠించడం వలన అనారోగ్యం దూరమవుతుంది. మీ ఇష్టదైవాన్ని నిత్యం ప్రార్థించడం మంచిది. ప్రతి శనివారం శని దేవునికి నువ్వుల నూనెతో దీపం వెలిగించి నువ్వులు నైవేద్యంగా సమర్పించాలి. ముఖ్యంగా శని స్తోత్రం పఠించడం వలన శని దోషం తగ్గుతుంది. హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వలన సంకటాలు దూరమవుతాయి, లక్ష్యాలు నెరవేరుతాయి. శనితో పాటు రాహువు, కేతువుల దోషాల నుండి విముక్తి పొందడానికి నవగ్రహ హోమం చేయించడం మంచిది. పేదవారికి అన్నదానం చేయడం, పక్షులకు ఆహారం పెట్టడం వలన శుభఫలితాలు కలుగుతాయి. మీ సంఖ్య 9. మీకు అదృష్టం తెచ్చే వారం ఆదివారం. రంగులు ఎరుపు మరియు గులాబీ. సూర్యభగవానుని ఆరాధిస్తే మీకు మంచి జరుగుతుంది. ఈ పరిహారాలు శ్రద్ధతో ఆచరించడం వలన మీకు ఏల్నాటి శని ప్రభావం తగ్గి జీవితంలో సుఖ సంతోషాలు పెరుగుతాయి. ఎల్లప్పుడూ సకారాత్మక దృక్పథంతో ఉండటం మీ విజయానికి మూలమంత్రం. ఈ సంవత్సరం కొంత కష్టతరమైనప్పటికీ సరైన నిర్ణయాలు తీసుకుంటూ ధైర్యంగా ఉంటే మీరు ప్రతికూల పరిస్థితులను అధిగమించి విజయాన్ని సాధించగలరు. భక్తి, ధైర్యం, సహనం మీకు కలిసి వస్తాయి. శుభం. ఈ వీడియో కనుక నచ్చినట్టు అయితే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి.